अस्सलाम वालेकुम అందరు బాగుండారా అందరు బాగుండాలని అల్లాహ్తో కోరుకుంటున్నారు నేను కూడా బాగుండాలా మీ క్షేమంలో ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను చూడండి చికెన్ ఫుల్ చికెన్ మురక్ చికెన్ అని చేస్తున్నాను నేను మసాలాలు వేసి చేస్తాను చూడండి మీరు 2 స్పూన్లు మైదా పిండి వేస్తున్నాను 2 స్పూన్లు కార్న్ పౌడర్ వేస్తున్నాను పసుపు సగం స్పూను పెరుగు సగం కప్పు తీసుకున్నా చూడండి పెరుగు చెక్క యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ వేసి పౌడర్ వేసేసిన నేను ఇవి వేస్తున్నా చూడండి సగం స్పూన్ వేస్తున్నా ఇది దిల్ బహార్ మసాలా 1 స్పూన్ వేస్తున్నా అల్లం పేస్ట్ 1 స్పూన్ ధనియాల పొడి 1 కారం 2 ఉప్పు సరిపోయినంత 1 వేస్తుండా స్పూన్ 1 స్పూన్ వేసిన నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ తీసుకున్నా ఇది లాస్ట్న పిండుదాం దీంట్లోనే పిండి పట్టిద్దాం అంతా మసాలాలు చికెన్కి ఇట్లా కాట్లు వేసుకోవాలి మసాలాలు బాగా పట్టుకుంటుంది ఇట్లా మనం కాట్లు పెట్టుకొని మసాలాలు పట్టించుకోవాలి ఇట్లా చూడండి ఇట్లా కాట్లు పెట్టుకోవాలి బాగా మసాలా పట్టియనీక నిమ్మకాయ పిండి మసాలా పట్టిద్దాం కొద్దిగా ఫుడ్ కలర్ కూడా కలుపుతాను చూడండి ఇట్లా చేత్తో కలుపుకుంటే బాగా అన్నీ మొత్తం కలిసిపోతాయి ఇట్లా పట్టించుకోవాలి మసాలాలన్నీ మొత్తం బాగా మసాలాలు పట్టించుకొని ఒక అర్ధ గంట పెట్టేసుకోవాలి ఫుడ్ కలరు సగం స్పూన్ వేస్తుండా చూడండి దీంట్లోనే కలుపుతాను ఇట్లా పట్టించి ఒక అర్ధ గంట మనం పెట్టుకున్నాం అనుకోండి బాగా ఆయిల్లో బాగా రోస్ట్ బాగా టేస్ట్గా ఉంటుంది ఇది తినే మనం నిండుగా పట్టించిన చూడండి దీనికి లోపల కూడా పెట్టుకోవాలి మనం మసాలా చూడండి మొత్తం పట్టేసిన
మంచి కలర్ వచ్చింది చికెన్కు. ఒక అర్ధగంట పెట్టేసుకున్నాం. ఇట్లా దగ్గరికి దారం కట్టేస్తాను, ఆయిల్కి ఇది కాకుండా. ఆయిల్ చిట్లుతుంది కొంచెం తిప్పేటప్పుడు. దారం కట్టుకుంటే మనకు భయం లేదు, చిట్లేది. మసాలాలు బాగా పట్టుకున్నాయి చూడండి. 3/4 గంట అయింది ఇది పెట్టి, మసాలాలు పెట్టి. మంట హై మంట పెట్టిన పెద్దది. ఆయిల్ ఇట్లా వేసుకుంటూ ఉంటే కొంచెం పైది కూడా ఉడికిపోతుంది. మంట కూడా హై మంట పెట్టినాను చూడండి. బాగా టేస్ట్ ఉంటుంది ఇట్లా చేసుకొని తింటే. దాంట్లో కరెంటులో ఏం పెడతారు, దాంట్లో మైక్రో వైఫ్లో పెడతారు. దాంట్లో పెట్టితే ఇవన్నీ టేస్ట్ ఉండవు. మనం ఇట్లా చేసుకొని తింటేనే టేస్ట్ బాగుంటుంది.